ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యక్ష గుడార సంబంధమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రత్యక్ష గుడారంలో మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 3 భాగాలుగా మరి విభాగించబడి ఉండగా, అందులో ఆవరణ సంబంధమైనటువంటి విషయాలను మనం గత పాఠాల్లో నేర్చుకున్నాము. ఆ ఆవరణ యొక్క ప్రాకార సంబంధమైన విషయాలేమి, అలాగే ఆవరణములో ఉన్నటువంటి బలిపీఠం గూర్చేమి, అందు ఉపకరణాలు, గంగాళము, మిగిలిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఈరోజు మరి మందిరం అనగా పరిశుద్ధ స్థలం యొక్క ప్రవేశం, దాన్ని గూర్చినటువంటి విషయాలు మీకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మందిరం యొక్క నిర్మాణము. ఓకేనండి. మందిరం యొక్క నిర్మాణము, తెరల నిర్మాణం. సో దీనిలో భాగంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే నిలువు పలకలు, అడ్డకర్రలు, అలాగే తెరల నిర్మాణం. దీని 3 భాగాలుగా మనం చూడాలి. మందిరం యొక్క నిర్మాణం ఎలా ఉంది అంటే నిలువు పలకలున్నాయి, అడ్డకర్రలున్నాయి, అలాగే తెరల నిర్మాణం ఉంది. సో వీటి గురించి మనం బహు స్పష్టంగా వివరంగా నేర్చుకుందాం. ఈరోజు నిలువు పలకలు, అడ్డకర్రల గురించి మీకు చెప్తాను. వచ్చే పాఠంలో తెరల నిర్మాణం గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, దేవుని వాక్యం చూద్దాం. చూడండి, నిర్గమాకాండం మరి 26వ అధ్యాయము 15వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుదాం. నిలువు పలకలు అనేటువంటివి తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడినవిగా ఉన్నాయి. నిలువు పలకలు తుమ్మకర్రతో చేయబడ్డాయి, బంగారపు రేకు పొదిగించబడ్డాయి. గత పాఠంలో మీకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా తుమ్మకర్ర అనేది మానవత్వానికి, బంగారము అనేది దైవత్వాన్ని సూచనగా తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్ష గుడారము, అలాగే ప్రత్యక్ష గుడార సంబంధమైనవన్నీ కూడా ఉపకరణాలన్నీ కూడా యేసు ప్రభువారికి అలాగే సంఘానికి సూచనగా ఉన్నాయి కనుక ప్రతి పాఠంలో ఈ విషయం చెప్తున్నాను. ప్రత్యక్ష గుడారం, అందు ఉన్నటువంటి సమస్తం కూడా యేసు ప్రభువారికి, సంఘానికి సూచనగా ఉన్నాయి కనుక ఇక్కడ ఈ నిర్మాణం, తెరల నిర్మాణం, అలాగే నిలువు పలకలు, అడ్డకర్రలు, ఇవన్నీ కూడా ప్రభువుని క్రీస్తు వారిని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఈరోజు మనం చూస్తున్న ఈ నిలువు పలకలు ఏదైతే ఉన్నాయో, ఆ నిలువు పలకలు తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగించబడ్డాయి. అంటే తుమ్మకర్ర యేసు ప్రభువారిలో ఉన్న మానవత్వానికి, అలాగే బంగారము ఆయనలో ఉన్న దైవత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి సంపూర్ణ మానవునిగా ఏతించారు. ఈరోజు సంఘముగా మనమందరం కూడా క్రీస్తులో చక్కగా నిలబడాలి. మందిరమై ఉండి, సజీవమైన మందిరముగా చక్కగా నిలబడాలి అంటే గనక మనుష్యులమైనటువంటి మనము దైవత్వంతో నింపబడాలి. మీకు అర్థమైంది కదండి. యేసు ప్రభువారు దేవుడై ఉండి ఆయన మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టడం ద్వారా మనం రక్షించబడ్డాము. రక్షించబడిన మనము మనుషులమైనప్పటికీ కూడా దైవత్వాన్ని కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ నిలువు పలకలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఈ పలకలు మందిరానికి ఉత్తర దక్షిణాల వైపు 20, అలాగే వెనక వైపు 6, మూల వైపు 2, మొత్తం 48 పలకలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 20, అలాగే 6, అలాగే 2. ఈ కొలతలు దేని గూర్చి తెలియచేస్తూ ఉన్నాయి అంటే ద్వారాన్ని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు చెప్పాను. ద్వారము 20 మూరలు అనగా విశాలమైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ పిలుపు. నేనే ద్వారమును అన్నాడు కదా ప్రభు. కనుక అలాగే ఇక్కడ నిలువు పలకలు కూడా దాని విషయాన్ని, ఆ విషయాన్ని బహు తేటగా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి విశాలమైన ప్రేమ, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు.
ఆయన సమస్త మానవాళిని ఆయన ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని 20 అనేటువంటి ఆ సంఖ్య తెలియజేస్తూ ఉంది. అలాగే 6 అనేది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, మనం యెహెజ్కేలు గ్రంథం 47 గాని, అలాగే మనం జకరియా గ్రంథము 2వ అధ్యాయంలో గాని మనం చూస్తున్నట్లయితే గనక దేవుని చేతిలో 6 మూరల కొలకర్ర లేదంటే కొల నూలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో 6 అనగా ఏమిటి అంటే దేవుని కొలతకు సరి సమానమైన కొలతను మనం ఇవ్వగలగాలి. దేవుడు ఏదైతే తాను చేయనుద్దేశించాడో, ఏదైతే చెయ్యాలనుకున్నాడో, ఆయన చేయనుద్దేశించిన దానిని ఆయన చేసి ముగించుట. చూడండి, యేసుప్రభువారు ఆయన మరి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే గనక 6 దినములలో ఆయన తాను చేయనుద్దేశించిన సృష్టిని సంపూర్ణంగా మంచిగా చేసి ముగించారు. అర్థమవుతుంది కదా మీకు? 6 అనగా ఏదైతే దేవుడు తాను చేయనుద్దేశించారో, చెయ్యదలంచిన దానిని సంపూర్ణముగా మంచిగా జరిగించుట. కనుక యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఆయన ఏదైతే చేయనుద్దేశించారో ఆయన దాన్ని సంపూర్ణంగా ఆయన జరిగించి ముగించారు. సమాప్తమైనది అని ప్రభువు చెప్పారు. కనుక ఈరోజు సంఘముగా మనమందరం కూడా మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారంగా ఉండాలి. అర్థమవుతుంది కదండి? ఆయన కొలతకు సరి సమానమైన కొలతను మనం ఇవ్వగలగాలి. ఆయన కొలతకు సరి సమానమైన కొలతను మనం ఇవ్వగలగాలి. ఇది 6వ మాట. 6 అనేటువంటి సంఖ్య యొక్క అర్థం. తరువాత 2 అనేటువంటి మాట గురించి బహుశా మీకు తెలుసుంటుంది. దేవుని వాక్యానికి గుర్తు. మనం దేవుని వాక్యమును నెరవేర్చువారమై ఉండాలి. ఓకే. కనుక నిలువు పలకలనేవి ఏం చెప్తున్నాయి? మనం క్రీస్తు ప్రభువారిలో చక్కగా నిలబడాలంటే దైవత్వం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణమైన ప్రేమ పిలుపుతో ప్రభువు మనల్ని పిలుస్తున్నారు గనుక ఆయన కొలతకు సరి సమానమైన కొలతను మనం ఇవ్వగలగాలి. ఆయన కొలతకు సరి సమానమైన కొలత మనం ఇవ్వగలగాలి అంటే ఆయన వాక్యాన్ని కలిగి ఉండాలి. ఇదే ఆ పలకల యొక్క కొలతలు మనకు తెలియజేసేటువంటి పాఠం. ఓకేనండి. తర్వాత మనం చూస్తున్నట్లయితే కనుక 3వదిగా మనం గమనించున్నట్లయితే చూడండి, పలకలు పొడవు. ఇందాక చెప్పిన మాట ఏంటంటే పలకలు మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది చెప్పాను. 2వ మాట. 3వ మాట, పలకల పొడవు 10 మూరలు, వెడల్పు మూరడున్నర. ఓకే. 3వ మాట మనం చూస్తున్నాం. ఇందాక చెప్పింది పలకలు టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చూస్తాము. దాని గురించి వివరణ ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే పలకల యొక్క కొలతలు ఎంత అంటే 10 మూరల పొడవు, అలాగే వెడల్పు మూరడున్నర అని రాయబడింది. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ అదే మీనింగ్ అండి. 10 అనగా దేవుని వాక్యాన్ని గుర్తు, మూరడున్నర అంటే దేవుని కొలతకు సరి సమానమైన కొలతను మనం ఇచ్చేవారంగా ఉండాలి. అర్థమవుతుంది కదా? దేవుని మందిరంగా మనం చక్కగా నిలబడాలి అంటే గనక దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆయన కొలతకు సరి సమానమైన కొలతను మనము మన ఆత్మీయ జీవితంలో మనము ఇవ్వగలగాలి. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా నిలువు పలకలు అనేవి మనకు నేర్పిస్తూ ఉన్నాయి. తరువాత కొంచెం వేగంగా నేను ఈ పాఠాన్ని ముందుకు తీసుకువెళ్తాను. చూడండి, మనం చూస్తున్నట్లయితే కనుక 4వ మాట మనం చూస్తున్నట్లయితే ప్రతి పలకలో ఒక్కోదానికి 2 కుస్సులకు దెమ్మలు ఉండాలి. కుస్సులు, దెమ్మలు ఏండి. ఆవరణ సంబంధమైన పాఠం కూడా మీకు చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పాను. కుస్సులు, దెమ్మలు అనేవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని మనం చూస్తున్నట్లయితే కుస్సులు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగాను, దెమ్మలు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగాను ఉన్నాయి. సో మనం చక్కగా నిలబడాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కలిగి ఉండాలి. అలాగే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. కీర్తనకారుడు 40వ కీర్తనలో మనం చూసినట్లయితే కనుక చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చు వారమై ఉండాలి అంటాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తున్నప్పుడు సత్య వాక్యం వలన సంకల్ప ప్రకారము దేవుడు మనలను కనేను అన్నాడు. చూసారా?
దేవుని సత్యవాక్యం వలన సంకల్ప ప్రకారము, ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన మనల్ని కన్నారు. కనుక అలాగే యోహాను సువార్త 1:45 వచనం కూడా లేఖనము నెరవేర్చుటకు యేసు వచ్చెను. ఈ వచనాలన్నీ ఏం చెప్తా ఉన్నాయి అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమును నెరవేర్చారు. 10 మూరలు అనగా అలాగే కుస్సులు, ఇవన్నీ కూడా మనకి అవే దేవుని వాక్యం లేఖనమును ఆయన నెరవేర్చారు. ఈనాడు ఆయన సత్యవాక్యం వలన సంకల్ప ప్రకారం మనల్ని కడ్డారు. కనుక మనం ఏం కలిగి ఉండాలి? వాక్యమును కలిగి ఉండాలి. కుస్సులు, వాక్యమును కలిగి ఉండాలి. ఇంకా ఏం కలిగి ఉండాలి? దిమ్మలనగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. సో కుసులు, దిమ్మలు అనేవి ఏం తెలియజేస్తున్నాయి? మనం చక్కగా దేవునిలో నిలబడాలి అంటే దేవుని వాక్యం కలిగి ఉండాలి. అలాగే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. సో ఇక్కడికి 4 సంగతులు అయిపోయినాయి. 5వ మాట మనం చూస్తున్నట్లయితే కనుక అడ్డకర్ర. ఏవండి, నిలువు పలకలన్నీ కూడా చక్కగా నిలబడి ఉండాలంటే ఇన్ని పలకలు చేసినా గానీ అవన్నీ చక్కగా అమర్చబడి ఉండాలి అంటే గనక ఖచ్చితంగా అడ్డకర్రలు కావాలి. అడ్డకర్రలు కావాలి. చూడండి ఎన్ని అడ్డకర్రలు ఉన్నాయి, వాటి వివరణ మనం చూస్తూ ఉన్నాం అక్కడ అదే భాగంలో. అడ్డకర్ర తుమ్మకర్రతో చేయబడిందని రాయబడింది. అడ్డకర్ర తుమ్మకర్రతో చేయబడి ఉంది. 3 వైపులా 15 అడ్డకర్రలు, వాటన్నిటికీ కలిపి మళ్ళా ఇంకొక అడ్డకర్ర కూడా అక్కడ మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. సో తుమ్మకర్ర అనేది అడ్డకర్ర అనేది తుమ్మకర్రతో చేయబడింది. ఇందాక చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉంది. ఆయన ఇహలోకానికి ఎలా వచ్చాడు? ఆయన దేవునిగా కాదు, దేవదూతల స్వభావాన్ని ధరించుకుని కాదు గానీ ఆయన మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన రక్తమాంసములో పాలివాడాయను అంటాడు అక్కడ. సో అందుచేత మరి యేసు ప్రభువారు మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చారు. అదే తుమ్మకర్రతో చేయబడినటువంటి ఈ అడ్డకర్ర కూడా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఇక్కడ ఈ అడ్డకర్ర అనేది ఇంకా ఎలా ఉంది అంటే కనుక బంగారపు రేకు పొదిగించబడి ఉంది. బంగారు ఉంగరాలు వాటికి తగిలించబడి ఉన్నాయి. చూడండి, తుమ్మకర్రతో చేయబడింది. మళ్ళా ఇందా చెప్పినట్లుగా బంగారపు రేకు, బంగారు ఉంగరాలు. యేసుప్రభువు సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దేవునిగాను తను తాను నిరూపించుకున్నవాడు కనుక ఈరోజు మనం కూడా మనుషులమైనప్పటికీ కూడా దైవత్వాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దైవత్వంతో నింపబడాలి అండి. ఇది విషయాన్ని ఈ అడ్డకర్రలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ముగిస్తూ ఉన్నాను నేను. చివరిగా ఒక్క మాట చెప్తూ ఉన్నాను. దేవునిలో మనం నిలబడాలంటే, దేవునిలో చక్కగా నిలబడాలంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము అని ప్రభువు చెప్పాడు. అలా మనం నిలబడాలంటే ఏం కావాలి చెప్పండి? దేవుని వాక్యం కావాలి. దేవుని ఆత్మతో నిండి ఉండాలి. దేవుని వాక్యం మీద మనం ఆనుకున్న వారముగా ఆయనలో చక్కగా నిలబడి ఉండటానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.